ఇలాంటివి ఎన్నో కీడులు లోకాన్ని ముంచెత్తుకొని వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మా వేరు విడిచిన మేనమామ మా కుటుంబంలో నాన్నగారి తర్వాత సేవకుడిగా ఉన్నటువంటి ఆయన పాస్టర్ జఫన్యా గారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆయన మంగళవారం రాత్రి వరము చనిపోయారు. అక్కడ సమాధి కార్యక్రమానికి వెళ్ళలేకపోయాను. ఈ శరీరం బలవంగా ఉంది. 26వ తారీఖున వారి జ్ఞాపకార్థ కూడిక, ఆదరణ కూడిక. మరి వారికంటే ముందు ఆ అత్తమ్మ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. ఆయనకి ఇద్దరు కొడుకులు కూతురు ఉన్నట్టు జ్ఞాపకం నాకు. వారి కొడుకు పెద్ద కొడుకు కొంతకాలం ఇక్కడే ఆయన మందిరంలో పరిచర్యలో ఉన్నాడు. ఆయన భార్య అంటే ఆయన కోడలు మా చెల్లెలే అంటే జాన్సన్ గారి మార్గం రూపు రబీ రూపు ఉండేవారు. అదే టైంలో యోహాను బేబీ ఉండేవారు. మరి దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారు చేసిన సేవా ప్రాంతాల్లో ఆ సంఘాల్లో దేవుడు ఆదరణ దయచేసి ఆయన కుమారుల ద్వారా ఆ సంఘాలు పోషించబడేటట్టు వాడుకోబడేటట్టు దేవుడి వారిని వాడుకునేటట్టు ప్రార్థన చేయాలని మనకు సమయం చాలా ఎక్కువ ఉంది కనుక అతి క్లుప్తంగా కొన్ని శ్రేష్టమైన మాటలు మీరు జ్ఞాపకం చేయాలనుకున్నాను. పొద్దుటో రాత్రిలో అమ్మగారు ఏదో వాక్యం పెట్టుకుని అంటున్నారు. డాక్టర్ నోవాన్ ఆయన ప్రసంగం చేస్తున్నాడు బెతెస్దా కోనేటిని గురించి. అప్పుడు నా హృదయంలో దేవుడు కొన్ని ఆలోచనలు పెట్టాడు. దాన్ని మీకు మేము ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో మరి భాగం అంతా తెలియని వాళ్ళదే కనుక 3వ వచనాన్ని చదువుతాం. 3-4 వచనాలు. దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడేనో బాగుపడు. చాలు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి, మీకు స్తోత్రం. ఇంతవరకు మీ సన్నిధిలో పాడామో, స్తుతించామో, ఘనపరిచామో, మహిమపరిచాము. మీ మాటల కొరకు, మీ జీవపు రొట్టె కొరకు మీ ముందు నిలిచి ఉన్నాము. ఆ జీవపు రొట్టె నీవే. వాక్యం అనే ఆ రొట్టెను విరిచి మాకు పంచండి. నీవు విరిచి నా చేతికిస్తే నేను వారికి పంచిపెడతాను ప్రభువా. నన్ను మీ సిలువ త్రాడును రాయండి, మీ ఆత్మచేత అభిషేకించండి. నన్ను మీ నోటికి బోరుగా వాడుకోనండి, నన్ను మరుగుపరచండి. నా ఆలోచన, నా జ్ఞానము, నా ఉద్దేశములో మరుగుపరచండి ప్రభువా. మీ ఉద్దేశం, మీ జ్ఞానము మాకు అనుగ్రహించండి. నాలో నుండి నీ జీవపు వాక్కులు నీ ప్రజలకు వినిపించి వినికిడిలో
ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, బహుక్లుప్తంగా చెప్పాలని తలస్తున్నాను. అక్లుప్తమైన మాటల వల్లైనా మీ హృదయంలోనికి దేవుని మాటలు ప్రవేశిస్తాయని ఆశపడుతున్నాను. బెతెస్దా కోనేరు గురించి మనం చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకోవడమే కాదు, అనేక మంది దైవజనులు దానిని నేర్పించారు. అయినా మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ బెతెస్దా కోనేరు దగ్గర జరిగింది ఏంటంటే స్వస్థతలు. ఏం జరిగినాయి? ఎప్పుడు జరిగినాయి? దేవదూత దిగి వచ్చి నీళ్లను కదిలించినప్పుడల్లా. దేవదూత ఎప్పుడు వచ్చి కదిలించాడు? ఇది ప్రశ్న. దేవదూత ఎప్పుడు వచ్చి కదిలించేవాడు? అయినా సరిగ్గా నాకు వినపడేటట్టు చెప్పాలి. ఆయా సమయాల్లో అలాంటి ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవడైతే నేలను తాగుతాడో వాడే బాగుపడతాడు. కనుక అక్కడికి ఎంతమంది చేరారట? ఎంతమంది చేరారు? వందలు వేలు చేరారు. అందరికి ఏం చెప్పబడిందంటే, బెతెస్దా కోనేటి దగ్గర మనం వెళ్ళి రెడీగా ఉంటే దేవదూత దిగొచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఆ నీళ్లలోకి దూకితే బాగుపడతారు అనే వార్త అందరికి వ్యాపించింది. అందరూ వస్తున్నారు, గుంపులుగా వస్తున్నారు. ఆయా సమయాలు ఏ సమయాలు ఏమో ఏం తెలీదు. వారం వస్తున్నాడేమో తెలీదు, 10 రోజులకు వస్తున్నాడేమో తెలీదు, 15 రోజులకు వస్తున్నాడేమో తెలీదు. అప్పుడప్పుడు వస్తే ఎంతమంది ప్రజలు రారు. బహుశా వారం వస్తున్నాడేమో. దేవదూత రాని సమయంలో యేసు ప్రభు వచ్చాడు. అది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత వచ్చి ఏం చేస్తున్నాడట? నీళ్లు కదిలిస్తున్నాడు. ఏ నీళ్లు? కోనేటిలో ఉన్న నీళ్లు. నీళ్లు కదిలించబడితే అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. నీళ్లు కదిలించబడితే అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళు చెప్పండి, మీకు తెలుసు, మీకు చాలా తెలుసు. చెప్పండి, తెలీదా? ఎర్ర సముద్రం చీలిపోయింది. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం చీలిపోవడానికి కారణం ఏంటి? నిర్గమకాండం చూడండి. నిర్గమకాండంలో మనం ఒకసారి అక్కడ అందరూ తెలిసి చదివితే ఎర్ర సముద్రం ఎలా చీలిపోయిందో మనకు కనబడుతుంది. అదే 2 పైలకి ఎలా చీలింది? అర్థం లేదు మీరు అన్నమాట. 14 ఏంటన్నా? 14 అధ్యాయం రండి. 10 నిర్గమకాండం 14వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి
దానిని ఆరిన నేలనుగా చేసెను. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసలు భూమిని సృష్టించినప్పుడు, సృష్టి యావత్తు ప్రారంభించినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు, 1వ అధ్యాయం 1వ వచనం చదవండి సారి. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. జలముల మధ్య ఒక విశాలమును వాటిని వేరుపరచెను. చదవండి. ఆ విశాలము చేసి విశాల క్రింది జలములను, అగాధము మీది జలములను ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఏమని పేరు పెట్టారు? అంటే మనం అంటున్నాము ఆకాశంలో ఎక్కడున్నా? మనం ఆకాశంలో ఉన్నామని ఎలా తెలుస్తుంది? మనం ఆ ర్యాకెట్ ఎక్కి పైకి పోతే మనం ఎక్కడో తెలుస్తుంది. అగాధ జలాలు వేరుపరిస్తేనట పై జలాలు పైకి, క్రింది జలాలు కిందికి వచ్చేసినాయట. మహా విశాలం ఏర్పడింది. ఆ విశాలానికి ఏమని పేరు పెట్టాడు? ఆకాశం. ఆ ఆకాశంలో ఏమున్నాయి? ఈ మధ్య ఫేస్బుక్లో కొన్ని వింత వింత వార్తలు పెడుతున్నప్పుడు ఆ దేవుని స్థుతిస్తూనే ఉన్నాను. కొన్నిసార్లు నేను వాటిని నా స్టేటస్లో పెడుతున్నాను. మనకు కనబడుతున్న సూర్యుడు లాంటి సూర్యుళ్ళు కోటాను కోట్ల వేల కోట్లు ఉన్నాయట, కోట్లు ఉన్నాయట. ఎక్కడ ఉన్నాయి అవన్నీ? ఆకాశంలో. మనం ఒక పాలపుంతలో ఉన్నాం, గెలాక్సీ అంటాం. పాలపుంత, మిల్కీ వే. ఆ గెలాక్సీలో ఇలాంటి పాలపుంతలు ఎన్నో ఉన్నాయి. మనం ఒక పాలపుంతలో ఉన్నాం. అందుకే భక్తులు ఏమంటున్నాడంటే, నక్షత్రముల సంఖ్యను నియమించిన వాడు ఆయనే, వాటికన్నిటికీ పేర్లు పెట్టిన వాడు ఆయనే. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే అంటే పైన ఏమన్నాయా? నీళ్ళే, క్రింద నీరే. ఆ నీళ్ళు కనబడాలంటే మనం ఎంత వెళ్ళినా, అలాగే సూర్యుడి దగ్గరికి వెళ్తాకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో లెక్క ఉంది. చంద్రుడి దగ్గరికి వెళ్తాకి 3 రోజులు 4 రోజులు పడుతాయి. సూర్యుడి దగ్గరికి వెళ్తాయి. సూర్యుడి దగ్గరికి వెళ్తానికి ఏంటి సగం దూరం వెళ్ళేటప్పటికి మనిషి ఏమైపోతాడు? కరిగిపోతాడు. సూర్యుడిని దాటి
రకరకాల గ్రహాలు ఉన్నాయి. ఒక గ్రహానికి వెళ్తాక 6 సంవత్సరాలు పడుతుందట, ఓ గ్రహానికి వెళ్తాక 7 సంవత్సరాలు పడుతుందట, ఓ గ్రహానికి వెళ్తాక 9 సంవత్సరాలు పడుతుందట, ఇంకో గ్రహం దానికి వెళ్తానికి 23 సంవత్సరాలు పడుతుందట, ఇంకో గ్రహం దానికి 72. మనం ఇంకెక్కడ వెళ్ళగలం? వెళ్ళగలమైనా? ఈ నీళ్లు భూమి బయటికి రా అన్నప్పుడు నెలలోంచి భూమి బయటకు వచ్చింది. ఆరిపోజేసినప్పుడు భూమి మీద ఉన్న నీళ్ళన్నీ ఓ ప్రక్కన చేరిపోయి అవన్నీ సముద్రాలని పేరు పెట్టమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల్ని నిర్మించడం కొరకు దేవుడు ఆరిన నేలను కనపడజేశాడు. ఆ ఆరిన నేల మీద ముందు సృష్టి అంతటిని సృష్టించి వాటన్నిటినీ వాటి స్థలాల్లో పెట్టిన తర్వాత నరుడిని నిర్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని సృష్టి యావత్తు దేవుని శక్తిని మహిమను గ్రహించగలుగుతుంది, కానీ మూర్ఖుడు అజ్ఞాని అయిన మనుషుడు మాత్రం ఆయన జ్ఞానాన్ని గ్రహించలేకపోతున్నాడు, ఆయనను గుర్తుపట్టలేకపోతున్నాడు, ఆయనతో సహవాసాన్ని ఏర్పరచుకోలేకపోతున్నాడు. ఇది విచారించవలసిన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి మనుషుడు వాడు మరలా వ్యాధిగ్రస్తుడైతే బాగవడానికి వేటిని ఉపయోగిస్తున్నాడైనా ఏ నీళ్ళనే. ఇశ్రాయేలులు ఐగుప్తుల నుండి బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం వదిలేస్తే వాటి మధ్య నుండి నడవడానికి దాని మీదకి ఏం పంపించాడా? గాలి. ఆ గాలి వచ్చి ఏం చేసింది? ఎంత గట్టిగా విసిరిందంటే ఆ ఎర్ర సముద్రం పాయలైపోయి రాత్రంతా వేస్తూనే ఉందట. ఆ గాలికి పాయలైపోవడమే కాదు, ఆ ఏర్పడిన చీలికలో అంతా ఆరిపోయిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతాలు చేసినా మన జీవితంలో ఏ అద్భుతం చేసినా మనకు గుర్తుండవు. ఎంత అద్భుతం చూసి నడిచి అనుభవించి ఆ రోడ్డు ఎక్కి తర్వాత మునిగిపోయి చచ్చిపోయినా ఎక్కడికి వెళ్ళాక గొడుగుడే వీళ్ళు నడుస్తుంటే మాకు ఆహారం లేదన్నమాట. తెచ్చుకున్నాయన్నీ అయిపోయింది. మమ్మల్ని చంపేస్తావా అన్నారు. అప్పుడంటే మాంసం తిందు, అది తిందు, ఇది తిందు, ఏమయ్యా మోష మమ్మల్ని నడిపించు అని చెప్పడం మొదలెట్టాడు. మోష ఏం చేయడం మొదలెట్టాడు? కొనుక్కున్నప్పుడల్లా దేవుని దగ్గర మాట పెట్టడం. జాగ్రత్త గమనించండి. దైవ సేవకుని మీద ఎవరు గొనుక్కున్నా సణుక్కున్నా దైవ సేవకుడు వెళ్ళి ఎవరికి చెప్పుకుంటాడో? దైవ సేవకుడు నీ దిక్కున్న అక్కడ చెప్పుకుంటాడు. మా దిక్కు ఎవరో? మా దేవుడే మాకు దిక్కు. మా దేవుడే. మీ దిక్కు ఎవరో మాకు తెలవదు, కానీ మీకు ఎవరైనా అధికారులు ఉండొచ్చు, ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, మినిస్టర్ ఉండొచ్చు, లేకపోతే ఎవరో ఉండొచ్చు, కానీ మాకు దిక్కు మాత్రం, సేవకుడి దిక్కు మాత్రం నా దేవుడు, నేను సేవించుతున్నా నా దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు దగ్గరికి వెళ్ళి నెబుకద్నెజరు ఏమంటున్నాడు? నిత్యము సేవించు దేవుని సేవకులమైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? ఎవడంట దానియేలు? ఎవరి సేవకుడు? దేవుని సేవకుడైన దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు.
నీవు నిత్యము సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా. దేవునికి స్తోత్రం. నిత్యము దేవుని సేవించు వారిని, దేవుని నమ్మిన వారిని, ఆయన ముందు విశ్వాసం ఉంచున్న వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని దేవుడు మాత్రమే తప్పించగలడు. మనుషులు ఎవరు తప్పించడానికి వారికి శక్తి చాలదో వారు ఏమి చేయలేరు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేసినట్ట? అరే మోషే, ఏం బాధపడకు, తెల్లారేటప్పుడు నువ్వు అద్భుతం చూస్తావు. పో. తెల్లవారగట్లే వీళ్ళందరూ వెళ్ళి పాలెము వెలుపలికి వెళ్ళి అక్కడ ఆహారం పడుతుంది, దాన్ని సమకూర్చి తెచ్చుకోమను అని. తెల్లవారు లేచి పొద్దున్నే వారు వెళ్తే ఏం పడిందట? మంచు పడింది. ఎండెక్కినప్పుడు ఆ మంచు ఎలా మారిపోయిందంటే, మంచు విడిపోగా దాంట్లోంచి ఏమొచ్చినాయట? కణాలు 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 వచ్చింది. మంచు గింజల్లో పడింది. ఆ గింజల్లో నుంచి మన బట్టల కింద పడితే పగిలినట్టుగా ఆ ఎండకి ఆ మంచు కరిగిపోతే దానిలోంచి కణం వచ్చింది. తెల్లగా ఉంది. అవన్నీ అవి ఏరుకోమని అన్నారు. అవన్నీ ఏరుకున్నారు. లెక్క ప్రకారం కూర్చుకోవాలన్నారు. ఆ లెక్క ప్రకారం కూర్చున్నారు. తెచ్చి దంచి రోట దంచి వాటిని పెనం మీద పెట్టి కాల్చి తింటే ఎలా ఉందట? అపూపము వలె క్రొత్త నూనె రుచి. ఏ రుచి? క్రొత్త నూనె రుచి, అపూపము వలె. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తినలేదు అలాంటి ధాన్యం. ఎక్కడ వాళ్ళు దర్శలు ఎప్పుడు చూడలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిన ధాన్యం? పరలోకపు ధాన్యం. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఒకటి అయిపోయింది కదా, ఒకటి అయిపోయింది కదా. ఇంకా ఏం కావాలి? మాంసం కావాలి, మాంసం. అప్పుడు సముద్రం మీద పెద్ద గాలి వేసిందట. పెద్ద గాలి వేస్తే ఆ గాలికి సముద్రం మీద నుంచి పూరేళ్ళు వచ్చి ఎక్కడ పడ్డాయంట? వాళ్ళు వాకిస్తాలో. ఇక చూసుకోండి, ఆనందంతో గంతులు వేసేసి ఆ పూరేళ్ళు పట్టుకొని ఫ్రైలు చేసుకున్నారు, కర్రీలు వండుకున్నారు, తండూరీ చేసుకున్నారు, ఏం చేసుకున్నారు. ఎంతకాలం తిన్నారట చెప్పండి? నెల రోజులు తినేది. ఆ నెలలు పడతానే. ఎప్పటి వరకు పడ్డాయి అంటే, పొద్దు బాబు మా పొద్దు నాయను అనే వరకు పడతానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తిండి వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే జబ్బులు వచ్చింది. వాళ్ళు కోరిన ఆ తిండి వల్ల, ఆ మాంసాల వల్ల జబ్బులు వచ్చింది. వాళ్ళ పళ్ళల్లో పురుగులు వచ్చేసింది. చావు వారి గుమ్మాలను తట్టింది. దేవుడిచ్చిన ఆహారం నచ్చలేదు. వీరికి నచ్చిన ఆహారం తిన్నందుకు వారికి వచ్చిన శిక్ష. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆ ఆహారం కూడా నేల మీద నుంచి వచ్చింది. మరొక జ్ఞాపకం చేస్తారు. నయమాను ఎలీషా దగ్గరకు వెళ్ళాడు. దేని కొరకు? స్వస్థత కొరకు. నయమాను స్వస్థత కొరకు వెళ్తే ఎలీషా గారు ఏమన్నాడు? నువ్వు యొర్దాను నదిలోనికి దిగి 7 మార్లు మునుగు. పాపించాడు. కానీ పక్కడు అన్నాడు, అయ్యా నిన్నేం కోరలేదు కదా, మునిగితే ఏమైంది? మన దేశంలో ఆ నదులు లేవా? ఈ నది లేదు. ఆ నది ఉంది మంచిదే, ఈ నది ఉంది మంచిదే. చాలామంది నా సంఘ బిడ్డలు విశ్వాసులు ఈ నయమన్లా తయారయ్యారు. ఏమని? మా దేశంలో అంటే ఏం నదులు అయ్యి? పత్పరా,
అలా ఏయో నదుల పేరు చెప్పాడు. అవి లేవా? మా ఊళ్ళో ఆ సంఘం లేదా, ఈ సంఘం లేదా, ఆ గుడి లేదా, ఈ గుడి లేదా, ఆ పాస్టర్ గారు లేడా, ఈ పాస్టర్ గారు లేడా. కానీ ఎలీషా దేనిలో మునగమన్నాడు చెప్పండి. వాళ్ళని కూర్చేస్తాం, వాళ్ళని కూర్చేస్తాం అనేది తెలుస్తుంది, అనేది తెలుస్తుంది. మా ఊళ్ళో ఏమన్నాయి, మా దేశంలో ఏమన్నాయి? బోల్డ్ అన్నారు, బోల్డ్ అని సంఘాలు ఉంటాయి, బోల్డ్ అంతమంది బాధ్యులు ఉన్నారు. నువ్వేనా బోర్డోడా, నువ్వేనా పొట్టోడా? మంచిదే, పొట్టోడిని బోర్డోడా. కానీ నీకు ఏర్పరిచిన నియమించిన చోటు ఏది అంటే యొర్దాను నది. ఆ యొర్దాను నది చేర్చబడిన నది. ఇశ్రాయేలీయులు నడుస్తూ ఉన్నప్పుడు వచ్చినప్పుడు 2 మార్లు 3 మార్లు చేర్చబడింది. అంతేకాదు ఏలియా వెళ్ళినప్పుడు చేర్చబడింది, ఎలీషా తిరిగి వస్తున్నప్పుడు చేర్చబడింది. ఆ నది ఏ నది? చేర్చబడిన నది. ఏ నది? చేర్చబడిన నది. ఆ చేర్చబడిన నదిలో నుండి ఇశ్రాయేలీయులు నడిచి వెళ్ళిపోయారు. ఆ యొర్దాను దాటితే ఆ కనాను దేశం, వాగ్దానపు ప్రాంతం, అక్కడికి వెళ్ళారు వాళ్ళు. వీడు తన రోగాన్ని, తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవాలంటే ఎందులో మునగాలి? చేర్చబడిన యొర్దానుడు. నీ పాపాన్ని పోగొట్టుకోవాలంటే, నీ శాపాన్ని పోగొట్టుకోవాలంటే, నీ వ్యాధిని పోగొట్టుకోవాలంటే చేర్చబడిన యేసు యొక్క రక్తములో నీవు మునగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీళ్లు కదిలించబడతాయి. కదిలించబడినప్పుడే నీళ్లు మీ ఇంట్లో ఎప్పుడు కదిలించబడతాయో చెప్పండి. ప్రతి వారి ఇంట్లో నీళ్లు కదిలించబడతాయి ఎప్పుడు చెప్పండి. అది వంట చేసేవాళ్ళు చెప్తూ చెప్తారు అంటే మీ ఇంట్లో వంటలు పోయి చేస్తున్నాం అన్నమాట. ఇది గ్యారంటీ. ఏది నిర్మాణంగా ఎప్పుడు కదిలించబడుతుంది నీళ్ళు? ఎప్పుడు మసులుతాయి? మసిలినప్పుడు వేస్తేనే బియ్యం ఉడుకుతాయి, అప్పుడే అన్నం అవుద్ది. నీళ్లు కదిలించబడినప్పుడు దూకితేనే స్వస్థత పొందుతావు. నీళ్లు కదిలించబడి అంటే అక్కడికి ఎవరు వచ్చాడు? స్వస్థపరిచే పరిశుద్ధాత్ముడు ఆ నీళ్లలోని కడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం. అదిగో నయమాను యొర్దాను నదిలో దిగాడు, 7 మార్లు మునిగాడు. ఏమైపోయాడు? పుట్టుకుంటువాడు వచ్చాడు. నాకు కళ్ళు కావాలయ్యా అన్నాడు. ఆయన ఏం చేశాడు? నేల మీద ఉమ్మేసి ఆ మట్టి తీసి వాడిని కళ్ళులకు పూసి ఎక్కడికెళ్ళమన్నాడు? సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కో. బెతెస్దా కోనేటికి వెళ్ళమలే, సిలోయము కోనేటికి వెళ్ళు. ఆ సిలోయము కోనేటికి వెళ్ళాడు. ఆ కోనేటిలో నీళ్లతో కడుక్కున్నాడు. ఏమైపోయింది? ఇప్పుడు అతనికి చూపు వచ్చింది. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వీడు 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు చూసాడా? వీడు దేవదూత రావడమో చూస్తున్నాడు, నీళ్లు కదిలించడము చూస్తున్నాడు, వెళ్ళిపోవడమో చూస్తున్నాడు, దూకులోని చూస్తున్నాడు, బాగైనాడు సంతోషంతో గొంతులేడడం చూస్తున్నాడు, బాగైనాడు అయ్యో 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 అని ఎడవడమో చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. వీడి హృదయం అంతా దేంతో నిండుందో చెప్పండి. హృదయం అంతా దేంతో నిండుంది?
తెలదా? ఆశ ఆశతో అది ఎక్కడ ఉన్నాడంటే ఎందుకున్నాడు? ఆశ. ఏం చేస్తున్నాడంటే ప్రభువా బహుశా ప్రార్థన చేస్తున్నాడు. దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నేను దానిలో దొరికి పడగలిగే శక్తి నాకు దయచేయి, లేదు కాదు దయచేయి అని ప్రార్థిస్తున్నాడు. నన్ను బాగు చేయి అని ప్రార్థన చేస్తున్నాడు. అతనికి శక్తి రాలేదు, దాంట్లో పడలేదు, సహాయం చేసేవాడు ఎవరు లేడు. కానీ ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. పరలోక దూత కాదు, యేసయ్యే వచ్చాడు. వచ్చి అంటున్నాడు, అరే నువ్వు స్వస్థపరచబడ కోరుతున్నావా? ఎన్ని సంవత్సరాలు వచ్చినాడు అక్కడ? 38 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య పుట్టకముందే. అంటే ఇది వయసు ఎంత ఉన్నట్టు చెప్పండి. ఆడికి ఏం వ్యాధి వచ్చింది? పోలియో. పోలియో ఎందుకు కావాలి? మొత్తం శరీరం అంతా ప్యారలైజ్ అయిపోయింది. కాళ్ళు చేతులు కదలించలేకపోతున్నాడు, దొరలేకపోతున్నాడు. పక్షవాయువు అయితే ఒక పక్కే ఎడవలేదు, దెక్కుండానే వెళ్ళిపోతాడు. కానీ ఈ 38 సంవత్సరాల నుంచి వాడు బహుశా బాత్రూమ్ కూడా వెళ్తున్నాడో లేదో. వాళ్ళకి ఆహారం పెట్టేవాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఏం పెట్టిపోతున్నారో తెలియట్లే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాని మీద ఎవరో శ్రద్ధ చూపకపోయినా 38 ఏళ్ళ నుంచి వాడు బతికి ఉన్నాడు. ఎందుకు వరకు బతుకున్నాడు? వారికి సహాయం ఏమి లేకపోయినా ఎందుకు వరకు బతుకున్నాడంటే దేవుని నామము మహిమపరచబడుట కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కూడా వారి దగ్గరికి ఎప్పుడు వచ్చాడో తెలుసా? విశ్రాంతి దినమున వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? విశ్రాంతి దినమున. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదని ఇంకెవరో ఆ దేవదూత వస్తాడో తీస్తాడో నెలలో అని ఇచ్చారు. అందరూ ఎక్కడో అక్కడ స్తబ్దుగా ఉన్నారు. సరిగ్గా రోజు వచ్చాడు, వాని దగ్గరికి వెళ్ళాడు, వానినే పలకరించాడు. ఏమయ్యా నువ్వు బాగుపడగోరుచున్నావా? అయ్యా బాగుపడాలని ఆశ ఉంది, నాకు సహాయము చేయువాడు ఎవడును. వాడికి ఒకవేళ వీడికి ఏదైనా ఆహారం పెడితే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా పెడుతున్నారేమో. కొన్నిసార్లు హాస్పిటల్స్లో ఎవరు లేకుండా ఎదుగా ఉన్న వాళ్ళకి ఆ పక్కన వీళ్ళు భోజనం పెడుతుంటారు. నేను గమనించడం లేదు. మీరు కూడా నేర్చుకోండి. పట్టుకెళ్ళి క్యారేజ్ అలాగే ఉంచుకొని సాయంత్రానికి అని తినకండి. మీకు క్యారేజీలు వస్తుంటాయి కదా, ఒకవేళ ఆ పక్కలకి పూర్తి సహాయం ఉందో లేదో మీరు కనుక్కొని వాళ్ళతో మీరు ఆహారం పంచుకోండి. వాళ్ళు ఆదరణ పొందుతారు. మీరు ఇతరులకు పెట్టినప్పుడు దేవుడు మీకు ఆకలి కలగకుండా, ఆకలి రాకుండా, అంటే ఆకలి సమయంలో ఆహారం కావాల్సిన సమయంలో ఆ ఆహారాన్ని సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరండి 1/2 కేజీ ఉండిపోయింది, 1/2 కేజీ వండాను. పిల్లకి బయట తినేసి వచ్చిందంట, వండిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అని ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు ఉదయం, రేపు మధ్యాహ్నం, రేపు సాయంకాలం కూడా దాన్నే తింటే ఏమొచ్చాయో తెలుసా? జబ్బులు రాకపోతే ఏం చేస్తుంది? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నియమించిన నియమాలు కొన్ని అర్థం చేసుకోవాలి మనం. ఆయన ఏం తినొద్దన్నాడు తెలుసా? పులిసిన దానిని దేనిని తినవద్దు అన్నాడు. దేన్ని చెప్పండి. పులి అని రొట్టె పండుగ అంటే పులిసిన దేని దేవునికి పెట్టకూడదు, నువ్వు తినకూడదు. ఏది పులుస్తుంది? పిండి ఒకటేనా?
రాత్రి నిలవన్నది పులిసిపోతుంది. రాత్రి నిలవన్నది పులిసిపోతుంది. మీ ఇంట్లో పులిసి రొట్టెలు వేసుకుని తినేది ఒకటి చెప్పండి నాకు. రొట్టెలు వేసుకుంటే తింటాం. పెరుగు ఏంటి? పాలు పులిస్తే ఏమవుతుంది? పెరుగు. దేవుడు ఏమంటున్నాడు? ఏం తినొద్దు అంటున్నాడు? డాక్టర్లు కూడా ఏమంటున్నారు? పెరుగు తినొద్దు అంటున్నారు. పాలు తాగొద్దు, పెరుగు తినొద్దు అంటారు. రాత్రులు అసలే తినొద్దు అంటున్నారు. ఎందుకంటే పులిని అంటే నిలవన్న దాంట్లోకి ఏవో బ్యాక్టీరియా చేరి దాన్ని పులవ పెడతాయి. దానివల్ల రోగాలు. పాత నిబంధనలోని నియమాలు అన్ని ఆరోగ్య నియమాలే. నువ్వు ఎప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదో దేవుడు నియమించినటువంటి చట్టం అది. అందుచేత ఇశ్రాయేలీయులు ఆరోగ్యంగా నడవడానికి వీలైంది. వాళ్ళకి ఆ మన్నా ఆ రాత్రి తర్వాత తెల్లారికి ఎవడైనా నాలాంటి వాడు నీలాంటి బద్దకస్తులు వచ్చినట్టు తెల్లారికి ఏమైపోతుందండి? పురుగులు పురుగులు చచ్చినట్టు అవసరం పడేవారు. దేవునికి స్తోత్రం. అందులో స్తోత్రాలు చెల్లిస్తున్నారు. నిన్ను కదిలించడానికి దేవుని దూత వస్తుంది. దేవుని దూత వచ్చినప్పుడు, కదిలించబడినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది. నువ్వున్న చోట్ల నుంచి బయటకు వెళ్ళిపోవడానికి దేవుడు కృప ఇస్తున్నాడు. పెద్ద కోసం మేడగదిలో జరిగిందనే వారందరూ ఏకముగా కూడి వచ్చారు. 120 మంది ఉన్నారు. వారు ప్రార్థిస్తూ ఉండగా ఏ శబ్దం వచ్చింది? ఏ శబ్దం వచ్చింది? ఎన్నిసార్లు చదివించాను? బలంగా వీచే గాలి శబ్దం వచ్చింది. గాలి వీచే ధ్వని. ఆ ధ్వని వచ్చి ఆ గదంతా నిండిపోయింది. ఆ గదంతా నిండిపోయినప్పుడు పరిశుద్ధాత్మాగ్ని అగ్ని రూపంలో దిగింది. ఆయా భాష. ఇప్పుడు ఆ అగ్ని రూపంలో దిగొచ్చినప్పుడు ఆ అగ్ని చీలిపోయి నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్క నాలుక ఒక్కొక్కరి మీద రాలగా. దేవునికి స్తోత్రం. అంటే గదంతా దేంతో కంపించింది? పరిశుద్ధాత్మ గాలితో. ఈ బెతెస్దా నీళ్లు దేంతో కదిలించబడ్డాయి? పరిశుద్ధాత్మ దూత రూపంలో వచ్చి నీళ్లను కదిలించినప్పుడు దానిలోకి ఏ శక్తి వస్తుంది? స్వస్థపరచు శక్తి. ఆ నీళ్లను తాకిన వాడు స్వస్థపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర